Hi everyone. So there is another way of solving this one in your chapter ratio and applications. So another way of solving is unitary method. Unitary method. So unitary method అంటే ఏంటంటే యూనిట్. ఇక్కడ చూడండి యూనిట్. యూనిట్ అంటే ఒక పెన్నుకి ధర ఎంత అనేది ఫస్ట్ చూసుకుంటాం. ఇప్పుడు మనం షాప్కి వెళ్తే 10 పెన్నులకి 100 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక పెన్నుకి ఎంతనో కనుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ యూనిటరీ మెథడ్. సో 10 పెన్నులు 100 అంటే ఒక పెన్ను 10 రూపాయలు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకి అదేంటి, కొన్ని పెద్ద షాప్లోకి వెళ్తే వాడు ఒక పెన్ను చెప్పడు అన్నట్టు, 10 పెన్నులకి 100 అని చెప్పేస్తాడు. మనకి ఒక పెన్నుకి ఎంత అని తెలుసుకోవాలి. ఒక పెన్నుకి తెలుసుకున్నామంటే 1000 పెన్నులకైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1000 పెన్నులకి ఎంత అవుతుందని, ఒక పెన్నుకు 10 రూపాయలు అంటే 1000 పెన్నులకి 10,000. సో ఫస్ట్ మనం ఏది ఇచ్చినా అని కూడా మనం ఒక పెన్నుకి ఎంతనో కనుక్కుంటాం. అంటే ఒక పెన్ను 1 యూనిట్, దీన్ని 1 యూనిట్ అంటాం. 1 కేజీకి ఎంత, ఒక గుడ్డు ధర ఎంత, ఒక బొమ్మ ధర ఎంత, 10 బొమ్మలకి ఎంత, ఒక్క బొమ్మలకి మనకు కావాలి. ఫస్ట్ ఒక్క బొమ్మకి ఎంత కదా తెలుసుకుంటాం. అదే యూనిటరీ మెథడ్. ఇప్పుడు వచ్చేసి మనము అదేంటి, ఇంటికి కూరగాయలు అమ్మొస్తే వాళ్ళు చెప్తారు పాలకూర ఎంత అంటే 10 కట్టలకి 100 రూపాయలు అని చెప్తారు. 10 కట్టలకి 100 రూపాయలు అంటే ఒక కట్ట 10 రూపాయలు అన్నట్టు. దాని తర్వాత మనకి 6 కట్టలు కావాలనుకుంటే 60 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. 60 అంతే. సో అది అన్నట్టు యూనిటరీ మెథడ్. ఫస్ట్ ఒక్కదానికి ఎంతనో కనుక్కుంటాం, అదే యూనిటరీ మెథడ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. లెట్స్ లుక్ ఎట్ హౌ ద సేమ్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ ఇన్ యూనిటరీ మెథడ్. ఎలా అయినా చేయండి, ఆన్సర్ ఒకటే వస్తుంది. అదే మ్యాథమెటిక్స్. వెనక ముందు చేసినా ముందు వెనక, ఈ మెథడ్ ఆ మెథడ్ అని ఏం లేదు. ఏ మెథడ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, కాకపోతే ఏంటంటే మన బుక్ వాడు ఏంటంటే మనని ఖచ్చితంగా అదే మెథడ్లో ఎందుకు చేయమంటాడు అంటే మనకి ప్రాక్టీస్ అవుతుందని. అంటే భవిష్యత్తులో వచ్చేసి మనం ఏ రకంగా అయినా అని కూడా మన వాల్యూ తెచ్చుకోగలమని. ఇక్కడ చూద్దాం, 2 కేజీస్కి 36 అన్నాడు, రైట్? 2 కేజీస్ పొటాటోస్. ఇక్కడ వచ్చేసి 1 బౌల్, ఇందులో కొన్ని పొటాటోస్ ఉన్నాయి 2 కేజెస్, ఇందులో కొన్ని పొటాటోస్ ఉన్నాయి 2 కేజెస్. ఇక్కడ 36 అన్నాడు. ఇఫ్ యూ మేక్ ప్రైస్ ఈస్ ఆల్సో ఇంటూ 2 halves, then it will become 18 and 18. So 2 kgs 36 ని హాఫ్ ఆఫ్ చేస్తే 18 అంటే 1 kg పొటాటో 18 రూపీస్ అన్నట్టు, రైట్? 1 kg పొటాటోస్ ఈక్వల్ టు 18 రూపీస్. అది we got it, 1 kg. So we can do like this, or we can do it in a different way. 2 kgs of potatoes equal to 36. 1 kg potato is 1 kg potatoes equal to 18 rupees. 36 divided by 2. ఇలా కూడా రాసుకొని 18 చేసుకోవచ్చు. ఓకే, 1 kg పొటాటో మనకి తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 5 kgs కావాలి. సి 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ వచ్చేసి పొటాటోస్ 5 kgs పొటాటోస్. ఇక్కడ 5 kgs పొటాటోస్. ఇక్కడ ప్రతి ఒక్క పొటాటో దానికి ప్రైస్ 5 kgs పొటాటోస్కి. సో ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ 18 + 18 + 5 టైమ్స్ అంటే 5 × 18 అని రాసుకోవచ్చు. So this is converting 5, adding 5 18s into multiplication problem లాగా రాసుకుంటే 5 multiplied by 18. So that is nothing but 90. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాశాను. ఒక్కొక్కసారి 100 kgs అడిగిందంటే మనం అలా 100 బాక్సెస్ వేసుకోలేక కదా. అందుకని I will write simple way that you need to simply multiply that one. So 1 kg 18 rupees అయితే 5 kgs 5 into 18 90 rupees. That's all. Thank you. See you later.